రంగారెడ్డి జిల్లా గగన్పహాల్లో కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడానికి యత్నించి ఫోర్జరీ సంతకం అని తెలిపిన రామకృష్ణ మాట్లాడుతూ మాపై తప్పుడు ఆరోపణలు పెట్టి ఇద్దరు అన్నాతమ్ములను మైలార్ దేవురుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకేఆర్ బార్ అండ్ రెస్టారెంట్, ఏకేఆర్ పెట్రోల్ పంపు అధినేతలు అశోక్ కుమార్, కిషోర్ కుమార్లను మైలార్ దేవులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నించిన కొందరు యజమాని గతంలో మాకు అగ్రిమెంట్ చేశారు. ఇప్పుడు వేరే పేర్లలో మా భూమి అని నకిలీ పత్రాలు సూచించి మా అన్నలపై తప్పుడు ఆరోపణలు పెట్టి కేసు నమోదు చేశారు. పోలీసులు మాకు న్యాయం చేయాలంటూ మీడియా సమావేశంలో తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న జరిగింది ఏదైతే మా బ్రదర్ ఏకేఆర్ బార్ ఓనర్ అశోక్ కుమార్ గారు మరియు బుద్వేల్ రైల్వే స్టేషన్ బుద్వేల్ ఫిల్లింగ్ స్టేషన్ ఓనర్ గారు కిషోర్ కుమార్ గారు, వీరిని డిపార్ట్మెంట్ వారు ఏదో మాట్లాడాలని స్టేషన్కి ఇచ్చేసి సడన్గా రిమైండ్ చేయడం జరిగింది. నేను మా ఫ్యామిలీ ఎవరు అందుబాటులో లేము. నేను కూడా ట్రివేండ్రం వెళ్ళాను, శబరిమల కేరళకి వెళ్ళింది. సో ఎవరిలో ఇంట్లో వాళ్ళిద్దరిని డిమాండ్ చేశారు. సో విషయం ఏంటంటే, ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ గారు ఎవరైతే గుప్తా గంట ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉన్నాడో ఫస్ట్ ఓనరు మా అన్నయ్యకు అగ్రిమెంట్ చేసాడు. ఇయర్లీ దగ్గర 12-14 ఇయర్స్ అయింది అగ్రిమెంట్ చేసి. సో తర్వాత ఒక 5-6 ఏళ్ళ తర్వాత తెలిసింది అతను వేరే ఓనరు వాళ్ళ ద్వారా తీసుకున్నా అని చెప్పేసి. సో ఆయన మాకు అగ్రిమెంట్ చేసి డాక్యుమెంట్లు ఏంటంటే వేరే దగ్గర గిరివి ఉన్నాయి, వేరే దగ్గర ఉన్నాయి, తెస్తా అని మాకు పెండింగ్ పెట్టడం వల్ల మా అన్న ఏం చేసిన డబ్బులు ఇచ్చిన తర్వాత, బాబు నువ్వు తెస్తలేవు కదా, నాకు అగ్రిమెంట్ చేయాలంటే అగ్రిమెంట్ వచ్చి మాకు చేసిండు. అగ్రిమెంట్ వచ్చి పొజిషన్ కూడా ఇచ్చిండు. మాకు పొజిషన్ ఇచ్చిన తర్వాత మేము అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినాం. ఆ తర్వాత వేరే అతను వచ్చి ఇది బిల్డింగ్ మాది అని అడిగితే మా అన్నయ్య ఇప్పుడు ఎవరైతే గంట ఓం ప్రకాష్ గంట ఉన్నాడు కదా, ఆయన నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ చూపించుడు, ఆయన నాకు అగ్రిమెంట్ చేసిండే సరే అని సైలెంట్ వెళ్ళిపోయాడు. మా అన్నయ్యతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసిండు, ఓం ప్రకాష్ గంట అతనితో ఆయన ఒకసారి ఏజీపీ చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ మా సైడ్ మీదకి వేరే వాళ్ళని పంపించిండు. అయ్యా మేము ఆల్రెడీ నేను అగ్రిమెంట్ చేసుకున్నాను, ఒకరు ఉంటే ఓనర్ తీసుకురండి, ఏదైనా ఉంటే మాట్లాడదామని చెప్పినాము. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అరే నీదా అన్నగారు అని చెప్పేసి మళ్ళీ ఇది వాళ్ళదని చెప్పారు. సరే నేను వెళ్తాను, ఆయన పక్క జరిగిపోయాడు. ఆ తర్వాత ఆయన ఏజీపీ నుంచి ఏం చేసిండు, మళ్ళీ వేరే వాళ్ళ తనకి సేల్ డీడ్ చేసుకున్నాడు. సేల్ డీడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5-6 ఏళ్ళ తర్వాత రీసెంట్గా ఒక 1 ఇయర్ కింద ఇప్పుడు ఎవరైతే డిమాలేషన్ చేసి సైడ్ మీదకి వచ్చిండో 100 మంది పైల వాళ్ళని తీసుకొని వచ్చి డిమాలేషన్ చేసిండు. 1 ఇయర్ కింద మా అబ్బాయి పెళ్ళి ఉన్నప్పుడు సడన్గా మేము బిజీ ఉన్నప్పుడు శ్రమలో వచ్చిండు. మేము అడిగినాము ఆల్రెడీ ఇది ఉంది అగ్రిమెంట్ ఏంటంటే నేను సేల్ డీడ్ ఉంది నా దగ్గర అన్నాడు. సో అగ్రిమెంట్ చేసింది వేరే అతను మాకు. మేము అతను తీసుకొని మాట్లాడదామని చెప్పినాము. అతను తీసుకొని మాట్లాడదామని చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మేము కోర్టులో ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, వాళ్ళు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించారు, మేము కూడా అగ్రిమెంట్ కాపీ చూసినాం. వాళ్ళు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో ఓపెన్ ప్లాట్ చూపించారు, నా సైడ్ చూపించలేదు, ఏం చేయలేదు. మీరు ఓపెన్ ప్లాట్ నేను డాక్యుమెంట్ మీ అందరికి పెట్టాను. ఆ డాక్యుమెంట్లో కనీసం దాంట్లో సర్వే నెంబర్ 265 ఉంది. ఆ డాక్యుమెంట్లో ఆయన ఫ్రంట్ ఏది, బ్యాక్ ఏది, ఈస్ట్ ఉన్నారు, సైడ్ ఉన్నారు, కనీసం వాళ్ళు ఏం లేకుండా ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేనేజ్ రిజిస్టర్ చేసుకొని తీసుకొని వచ్చిండు. మరి పొజిషన్లో మేము ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసినాం. పొజిషన్లో బిల్డింగ్ మేము కన్స్ట్రక్ట్ చేసి 15 ఏళ్ళు అవుతుంది. మరి ఈయన ఉన్నది బేగం బజార్లో అయితే మేము బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఒకసారి వచ్చి ఆపొచ్చు కదండి, ఎందుకు ఆపలేదు? ఇన్ని సంవత్సరాలు మేము పొజిషన్లో ఉన్నాం, మేము అదే చెప్తున్నాం. సో కాబట్టి ఏంటంటే